ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంను ధ్యానిద్దామా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం. నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారవుదురు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా చక్కని రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున నేను గడిచిన కాలంలో గడిచిన దినములన్నీ కూడా ఎవరైతే నీకు విరోధముగా మాట్లాడుతూ ఉంటున్నారో, నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిని గూర్చి అనేక రకాలుగా సలుపుతున్నారో కొనుగుతున్నారో, అందరూ ఏకమయ్యి నిన్ను ఒంటరి దానిగా చేస్తూ అనేక రకాలైనటువంటి సూటిపోటి మాటలు మాట్లాడుతూ నిన్ను చాలా ఇబ్బంది పరుస్తూ నీ మనసుకి చాలా గాయాన్ని ఇస్తూ అనేక రీతులుగా నేను ఇబ్బంది పడుతూ ఉంటున్నానేమో. వీటన్నిటిని బట్టి, ఈ పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటున్నావేమో, కృంగిపోతూ ఉంటున్నావేమో, నలిగిపోతూ ఉంటున్నావేమో. కనీసం నీలో ఉంటున్నటువంటి బాధని ఎవ్వరికి కూడా చెప్పుకోలేక నువ్వు బాధపడుతూ ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక మాటని గుర్తుపెట్టుకుంది. ఏంటి అంటే, ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, నీకు ఎవరైతే విరోధంగా మాట్లాడుతూ ఉంటున్నారో, ఎంతమంది ఏకమైనా నిన్ను ఒంటరి దానిగా చేసినా, అందరూ ఏకమై నిన్ను అలా పక్కకి వదిలేసినప్పటికీ కూడా నువ్వు బాధపడద్దు. కొంచెం బాధను నువ్వు కలిగి ఉంటావు. అయినప్పటికీ కూడా నువ్వు వాటిని అన్నిటిని కూడా సహింపగలగాలి. ఎందుకు అంటే, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడతా ఉంటున్నారో వారే ఒక సందర్భంలో నీ దగ్గరికి వస్తారు. నిన్ను ఎవరైతే బాధ పెడతా ఉంటున్నారో, ఎవరైతే నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆటంకపరుస్తూ వారి యొక్క ఆటంకంలను బట్టి నువ్వు ఏ పనిని కూడా చేయలేక ఉంటున్నావేమో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, నీకు విరోధంగా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ఒక సందర్భంలో ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా వాళ్ళనే నీ దగ్గరికి నడిపించి నిన్ను సమాధానపరుస్తాడు, నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కింది వచనంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంత గొప్ప మాటలు! నిజంగా దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు వినటం ప్రారంభిస్తావో ఖచ్చితంగా నీకు విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు వినడం జరుగుతుందో ఖచ్చితంగా నీ హృదయం ధైర్యపరచడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపో, ధైర్యం కలిగి ఉండు. ఎందుకు అంటే, నీవు దేని గురించి కూడా భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా నీకు విరోధంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లనివ్వక, నిన్ను ఎవరైతే ఇబ్బంది పడుతుంటున్నారో వారి ద్వారానే దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతా ఉంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కలను కూడా మంచి ఆరోగ్యాలను దయచేయండి దేవా. నీ బిడ్డలకు తండ్రి సమాధానపరచమని అడుగుచుంటున్నాము తండ్రి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.